ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన ఇండియాలో ఎన్నికల నిర్వహణ రాగద్వేషాలకు అతీతంగా జరగాలి. అలా నిర్వహించాల్సిన బాధ్యత ప్రధాన ఎన్నికల కమిషనర్ది. ఎన్నికల కమిషనర్లది. ఇటువంటి కీలక అధికారులను నియమించే కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని భాగస్వామి చేయాలని 2023 మార్చిలో సుప్రీంకోర్టుకు చెందిన 5 సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పు ప్రభావం లేకుండా చేసేందుకు 2023లోనే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టంలోని సెక్షన్ 7(1) ప్రకారం ఉన్నతాధికార కమిటీ చేసిన సిఫారసు ప్రకారం రాష్ట్రపతి ప్రధాన ఎన్నికల కమిషనర్ను, ఇతర ఎన్నికల కమిషనర్ను నియమిస్తారు. అయితే ఉన్నతాధికారి కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదులు ప్రధాని, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, ప్రధాని ఎంపిక చేసిన మరో కేంద్ర మంత్రి మాత్రమే ఈ కమిటీలో ఉంటారు. ఈ ఏర్పాటును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఎన్నికల సంఘం ఏర్పాటులో అధికారంలో ఉన్న పార్టీ మాట చెల్లుబాటు కావటాన్ని దీనితో సవాలు చేసినట్లయింది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు చెల్లుబాటు కాకుండా పార్లమెంటు చేయవచ్చా లేదా అన్నది ప్రస్తుత ప్రధాన అంశం. దానికి తగిన కారణాలను ప్రభుత్వం చూపలేదు. తాజాగా పదవి విరమణ చేసిన ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ కొత్తగా నియమితులైన జ్ఞానేష్ కుమార్ ఎంపికలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు కొత్త నియామకాలను నిలిపి ఉంచాలని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఉన్నతాధికార కమిటీకి లేఖ ఇచ్చినప్పటికీ అధికారంలో ఉన్నవారు ఆ లేఖను ఖాతరు చేయలేదు. విషయాల్లో జోక్యం చేసుకోవటానికి సుప్రీంకోర్టు తటపటాయిస్తున్నది. శాసన వ్యవస్థలోనూ పాలనా వ్యవస్థలోనూ ఘర్షణ పెట్టుకోవటం తమ అభిమతం కాదని సుప్రీంకోర్టు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సంకేతాలు ఇస్తున్నది. ఈ తటపటాయింపు ధోరణి వల్ల ప్రభుత్వం చేస్తున్న నియామకాలు యథావిధంగా కొనసాగిపోతున్నాయి. 2022లో అరుణ్ గోయల్ను ప్రభుత్వం ఎన్నికల సంఘంలో నియమించింది. ఈ కేసుపై రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తున్న తరుణంలోనే ఈ నియామకం జరిగింది. సార్వత్రిక ఎన్నికల ముందు 2024 మార్చిలో ప్రభుత్వం మరో 2 ఎన్నికల సంఘం సభ్యులను నియమించింది. పాత ధోరణి మార్చుకోకుండా సుప్రీంకోర్టు ఈ పిటిషన్లపై విచారణలను వాయిదా వేస్తూ వస్తున్నది. ఈ కేసులో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఎన్జిఓ తరఫున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదిస్తున్నారు. ప్రభుత్వ కేసులో వాయిదాల మీద వాయిదాలు కోరుతోంది. ఈసీకి ఇప్పటికీ ఏదో మేర విశ్వసనీయత ఉందంటే అది మాజీ సిఈసి టిఎన్ శేషన్ పెట్టిన భిక్ష. అంతకుముందు ఈసీ ఉనికి పెద్దగా తెలిసేది కాదు. అది రాజ్యాంగ సంస్థ అని, దానికి విస్తృతాధికారాలు ఉంటాయని ఎవరూ అనుకోలేదు. శేషన్ తీరు నియంత్రణ పోలి ఉంటుందని, తానే సర్వం సహాధికారి అన్నట్లు ప్రవర్తిస్తారని ఆరోపణలు వచ్చిన మాట నిజమే. అయినా ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడంలో అవసరమైతే ఎన్నికలు రద్దు చేయటం వంటి కఠిన చర్యలకు వెనుకాడకపోవడంతో ఆయనకు ఎవరూ సాటిరారు. అనంతరం వచ్చిన సిఈసీల్లో అతి కొద్ది మంది మాత్రమే శేషన్ దరిదాపుల్లోకి వచ్చే ప్రయత్నం చేశారు. గత కొన్నేళ్లుగా అసలు ఆ ఊసే లేకుండా కాలక్షేపం చేసిన వారే అధికం. ప్రభుసమితంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు ఎవరు ఉంటే వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. శేషన్ నెలకొల్పిన ప్రమాణాలను అందుకోలేకపోతే పోయారు. కనీసం సంస్థ ఔన్నత్యాన్ని దిగజార్చకపోతే బాగుండని కోరుకోవటం కూడా అత్యాశాన సందంగా మారింది. ఈ స్వతంత్రత, తటస్థత, విశ్వసనీయత ప్రశ్నార్థకమయ్యే రోజులు వచ్చాయి. గెలిచిన పార్టీలకు ఆరోపణ చేసే అవసరం తలెత్తదు. అంతటి త్యాగదనులు కూడా ఎవరూ లేరు. కానీ మాజీ సిఈసి ఎస్వై ఖురేషీ చేసిన ఆరోపణల మాట ఏమిటి? వాటిని కూడా కొట్టిపారేస్తారా? కనీసం ఆయన వ్యాఖ్యలపై స్పందించలేని అచేతన స్థితికి ఎన్నికల సంఘం చేరుకోవడాన్ని రాజీవ్ కుమార్ ఏ విధంగా సమర్థించుకోగలరు? ఆయన వీడ్కోలు సమావేశంలో కొన్ని సుభాషితాలు చెప్పారు. రోజులు గడిస్తే తప్పులు సమసిపోతాయా? ఇంత అమాయకత్వాన్ని నటిస్తున్న రాజీవ్ కుమార్ నిరుడు మేలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల తంతుపై వచ్చిన విమర్శలకు ఈ 8 నెలల్లో ఒక్కసారైనా జవాబు ఇచ్చారా? ఓడిపోయిన వారు అలా ఫిర్యాదు చేస్తారు అంటూ సుభాషితాలు చెప్పాడు ఆయన. పోలింగ్ జరిగిన రోజున రాత్రి 8 గంటల ఓటింగ్ శాతాన్ని 68.12% అని ప్రకటించి మరో 3 గంటలు గడిచాక దాన్ని ఏకంగా 76.50% అని చెప్పడం, మరో 4 రోజుల్లో మళ్ళీ గొంతు సవరించుకొని 80.66గా మార్చడంలోని మర్మమేమిటి? దీని భావమేమి తిరుమలేశ, దీని భావమేమి రాజీవ్ కుమారా అని ఎవరన్నా అడిగితే ఆయన ఏం సమాధానం చెప్తాడు?
ఈ పెంపు ఏకంగా 12.5%. దాన్ని అంకెల్లోకి మారిస్తే 49 లక్షలు. ఈ మాయాజాలం ఏమిటో కొత్తగా పుట్టుకొచ్చిన ఈ 49 లక్షల మంది కథా కమ్యూనిస్ట్ ఏమిటో చెప్పాల్సిన బాధ్యత రాజీవ్ కుమార్కు ఉందా లేదా? ఆయన తట్టాబుట్టా సర్దుకుని వీడ్కోలు చెప్పి సమావేశంలో ఘనంగా సన్మానించుకొని వెళ్ళిపోయాడు. తర్వాత ప్రభుత్వం ఆయనకి ఏదైనా మళ్ళీ కీలక పదవులు లాంటివి అప్పగించవచ్చు, మనం చెప్పలేం. ఎందుకంటే బీజేపీ వారికి తమకు సాయం చేసిన వారికి ప్రతిఫలం ఇచ్చే అలవాటు బాగా ఉంది. తమకై తాము ప్రజలను అయోమయంలో నెట్టి తప్పుదావ పట్టించే ప్రకటన చేసే రాజకీయ పక్షాలపై బండరాళ్లు వేయటం ఏ రకమైన నీతి? రాజకీయ పక్షాలు కొంత స్వార్థంతో వ్యవహరించవచ్చు. రాజ్యాంగ వ్యవస్థలో కీలక పదవిలో ఉన్నవారు ప్రశ్నలకు, ప్రజలు అడిగిన ప్రశ్నలకు, మేధావులు అడిగిన ప్రశ్నలకు, స్వచ్ఛంద సంస్థలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేయటం రంగనాచత్వం, నిరజానత్వం అవుతుందే తప్ప అది రాజ్యాంగబద్ధత అనిపించుకోదు. రాజీవ్ కుమార్ ఎన్నికల చరిత్రలో ఒక చీకటి కోణంగా తప్పకుండా మిగిలిపోతారు.